హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు దోశ పిండితో పిండి ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దోశ పిండిని మనం దోశ వేసుకునే కన్నా ఇంకా కొంచెం పలచగా చేసుకోండి. నీళ్లు వేసి గట్టిగా లేకుండా పలచగా చేసుకోండి. ఒక చిన్న క్లాత్, కాటన్ క్లాత్ తీసుకోండి, బాగుంటుంది. క్లాత్ తీసుకొని ఆ పిండిలో ముంచి అట్లా రెండు వేళ్ళ మధ్యలో పెట్టుకొని, బొటన్ వేలికి మధ్య వేళ్ళకి మధ్యలో పెట్టుకొని వేస్తూ ఉండాలి. క్లాత్కి పిండి ఉంటుంది కదండి, మనం కొంచెం కొంచెంగా దాన్ని వేసుకుంటూ ఉండాలి. అలా చూడండి ఎంత నీట్గా వస్తుందో గీత. ఇలా వేసుకుంటే ఈ ముగ్గు మనకి ఎన్ని రోజులైనా మనం తుడిచే వరకు పోదండి, నీట్గా ఉంటుంది. రోజు అపార్ట్మెంట్లో చాక్ పీస్తో వేస్తే పోతూ ఉంటుంది కదండి. ఇలా వేసుకుంటే వారం 10 రోజులైనా మనకి పోదు, మనం తుడవాల్సిందే కానీ ముగ్గు పోదు. అట్లా పిండుతూ వేసుకోవాలి. ఈరోజు శుక్రవారం అని నేను పద్మం ముగ్గు వేస్తున్నానండి. ఈ ముగ్గు చాలా బాగుంటుందండి, కళగా ఉంటుంది వాకిట్లో కూడా. నా ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒట్టి బియ్యం నానబెట్టి వేసుకోవచ్చు అంటారు, కానీ అలా వేస్తే తొందరగా పోతుందండి, చెక్కుల్లాగా లెగుస్తూ ఉంటుంది ఒట్టి బియ్యం అవ్వడం వల్ల. అదే మినప్పిండి కలిసిందైతే దోసపిండి మనం ఎలా వేసుకుంటామో సేమ్ అలా అదే పిండి అతుక్కొని మినప్పప్పు ఉండటం వల్ల పోదండి ఎన్ని రోజులైనా. కానీ నేనైతే ఇలానే వేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫైనల్గా ముగ్గు అలా వస్తుంది. ఇంకా కొంచెం పెంచుదామనుకొని నేను కొంచెం వేసుకుంటున్నాను. మన ప్లేస్ని బట్టి అపార్ట్మెంట్లో వాకిట్లో చిన్నదైనా పెద్దదైనా వేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము పూజలప్పుడు, శుక్రవారాలప్పుడు వేసుకుంటే ఈ ముగ్గు చాలా కళగా ఉంటుందండి వాకిట్లో. అప్పుడే పోకుండా బాగుంటుంది. చూడండి ఫైనల్గా మన ముగ్గు అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ మెలిక వేసుకోవాలి. ముగ్గుకి ఎప్పుడైనా చుట్టూ మెలిక కంపల్సరిగా వేయాలండి, అలా వదిలేయకూడదు వేసి. కొంతమంది అలా వదిలేస్తూ ఉంటారు, కానీ అలా వేయకూడదండి. చుట్టూ గీత కంపల్సరిగా ఉండాలంట ముగ్గుకి. చూడండి ముగ్గు మొత్తం అలా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.